జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ ఏదైతే కనుక 2019 ఎలక్షన్ల ముందల అమరావతిలో నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఇదే మన రాజధాని, ఢిల్లీని తలదనే రాజధాని కడతా అన్నారు. తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు వచ్చేసరికి మావిగన్ అంటున్నారు. ఒక మాట మీద ఎందుకని నిలకడ లేకుండా ఉన్నారనుకోవచ్చు అంటారు ఆయన. జగనే ఒక మాయగన్. ఆయన ఒక మాయ తప్ప ఆయన రెండో ఆలోచన లేదు. ఆ రోజున నిండు అసెంబ్లీ సాక్షిగా 50,000 ఎకరాలు కావాలి రాజధాని అమరావతి అని చెప్పి ఒప్పుకున్నది ఆయనే. మళ్ళీ తర్వాత మాట మార్చి 3 రాజధానులు 3 మొక్కలాట ఆడింది ఆయనే. మళ్ళీ ఈరోజు మావిగని స్లోగను ఎత్తుకున్నది ఆయనే. మాయ మాటలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని ఎలాగలాగా తప్పుదావ పట్టించాలనే ఉద్దేశంతో తప్పితే ఆయనకి నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. అసలు ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయ్యేది కానీ, అమరావతి డెవలప్ అయ్యేది కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగా ఉండాలనేది కానీ ఆయనకి ఏ పూర్వకంగా కూడా లేదు. ఎంతసేపటికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఏదో ఒకటి జనం అతని గురించి మాట్లాడుకోవాలి, ఆ అభివృద్ధి ఆగిపోవాలి, రాష్ట్రం ఇబ్బంది పడాలి అనే ఉద్దేశం తప్పక ఆయన మనసులో ఇంకొకటి లేదు. అంటే ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే, ప్లాన్ ఏ నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి, అది నచ్చలేదు. ప్లాన్ బి కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి, మావిగన్ అంటూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటూ చెప్పాను. ఇందులో మీ గన్ అనే పదం అయితే కనుక జగన్ అని గుర్తొస్తే కనుక మీరు మార్చుకోండి, ఇదే ఎకానమీ కారిడార్గా బాగుంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. మరి దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన మావిగన్ అని ఒక నామకరణం ప్రయత్నం చేసి ఆయన ఏం సాధించినట్టు? ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలో ఇప్పుడు ఆయన చెప్పిన అన్నీ కూడా ఆల్రెడీ రాజధాని పరిధిలోనే ఉన్నాయి. ప్రత్యేకంగా ఆయన ఒక పేరు మార్చి, ఇప్పుడు మచిలీపట్నం కూడా సిఆర్డిఏకి అందుబాటులోనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం, అది కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఏదో ఒకటి ఇట్లాంటి మాటలు చెప్పి, నేను ఇది ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, మాయ మాటలు చెప్పి మాయతో మనుషులను నమ్మించి అబద్ధాలు ఆడి నిద్ర లేస్తే అబద్ధం. అసలు ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఇన్ని అబద్ధాలు ఆడతాడని జనం కూడా నమ్మలేదు, ఈరోజు కూడా నమ్మే పరిస్థితి కూడా లేదు. రాబో కాలంలో ఆయన ఏదో చేస్తాను అనేది కూడా ఎవరికి నమ్మకాలు లేవు. ఒకటే చెప్తా ఉన్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు అసెంబ్లీకి రా, ప్రజల యొక్క ఆశల్ని, ప్రజల యొక్క అవసరాలని గుర్తించి నువ్వు చెప్పే ప్రయత్నం చేయి. బయట కూర్చొని వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి ఆ సాక్షిలో ఏ ఒకటి 4 మాటలు మాడేస్తే ఆయన ఏదేదో వాళ్ళు ఏదో రాసేసి ప్రజల్ని అయోమయ పరిస్థితుల్లో నెట్టే పరిస్థితి తప్పక నీకు అసలు చిత్తశుద్ధి లేదు, ప్రజల మీద నమ్మకం లేదు. ప్రజలు నువ్వేది చెప్తే అది నమ్ముతారని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఏది నమ్మే పరిస్థితి లేదు. నువ్వు ప్రతిదీ అబద్ధం ఆడుతున్నావు అని చెప్పని ప్రజలు మాత్రం గుర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు అబద్ధం అని ఎలాగంటారు? ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. మీరు ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర నుంచి మీరు గెజెట్ తెచ్చుకున్నా, ఇప్పుడు మీరు చేసిన చట్టాన్ని అయినా సరే రేపు నేను అధికారంలోకి వచ్చే మార్చలేనా అనేది ఆయన ఛాలెంజ్ చేసి చెప్తున్న మాట. మరి ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, ఏ ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వాలు మారచ్చు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఒక రాజధాని ఏదైతే ఆ రోజున పెడతారో ఆ తర్వాత ఆ రాజధానినే కొనసాగిస్తారు, ఆ రాజధానినే అందరూ కూడా అభివృద్ధి చేస్తారు. ఈయన ఈ రకంగా ప్రలోభ పెట్టి జనాల్ని ఏదో ఒక విధంగా మాయ చేయాలనే ఉద్దేశం తప్పక ఆయనకి అసలు మావిగన్ అనే మాటకి మీరు అడగడం, నేను చెప్పడం కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది. అంటే మేము చంద్రబాబు నాయుడు గారితో ఈ ప్రతిపాదన కూడా పంపించాను, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను అంటున్నారు కదా, ఎప్పుడు జరిగిందంటారు ఈ డిస్కషన్? అసలు అసెంబ్లీ వేదికగా జరిగిందా, లేదంటే కనుక మంత్రివర్గ BScలో జరిగిందా, ఎక్కడ జరిగింది అసలు ఇది? అసలుకి నువ్వు అసెంబ్లీకి రాలేదు, నువ్వు చెప్పలేదు, మాట్లాడిన దాఖలాలు ఎక్కడ ఏ రోజు కూడా న్యూస్లో కూడా చూసింది లేదు. అతని మాటే ఒక అబద్ధం, అతని ఆలోచనే ఒక అబద్ధం, అతని మాట్లాడే ప్రతిదీ అబద్ధమే. అబద్ధం. అంటే ఇక్కడ ఆయన చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నాడు, ఇది అమరావతి అనేది ఒక డెత్ ప్రాజెక్ట్ లాంటిది, 2 లక్షల కోట్లు అనేది అక్కడ వృధాగా పోయేయటమే, వరదొస్తే పడవలు వేసుకొని తిరిగే ప్రాంతంలో అవసరమా మనకి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం అనే మాట ఆయన చెప్తున్న మాట. మరి ఇప్పుడు 3 లక్షల కోట్లు బడ్జెట్ ఉన్నదాన్ని నువ్వు 10 లక్షల కోట్లకు తీసుకెళ్ళింది నువ్వు. 7 కోట్లు నువ్వు వృధా చేసావా, రాష్ట్రానికి ఏమైనా ఎక్కడైనా ఉపయోగించావా? అసలు నువ్వు మాట్లాడే అర్హత ఎక్కడుంది అసలు నీకు? నువ్వు చేసింది ప్రతిదీ వృధా చేసి, పంచింది 10 రూపాయలు అయితే 90 రూపాయలు నీ జేబులో వేసుకొని రాష్ట్రాన్ని లూటీ చేసి, మళ్ళీ అమరావతి డెవలప్ అయ్యేదాని గురించి, అమరావతిలో పెట్టుబడుల గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది? ప్రతిదీ 2 లక్షల కోట్లు అవ్వచ్చు, లేకపోతే 1,00,000 కోట్లు అవ్వచ్చు. ఒకరోజు అమరావతి అనేది, ఒక రాజధాని అనేది ఒక రోజు కాదు, 100 సంవత్సరాలు కూడా డెవలప్ అవుతూనే ఉంటుంది. దాంట్లో భాగస్వామ్యం అవ్వకుండా నువ్వు అసెంబ్లీ, ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఎన్ని పార్టీలు ఉన్నాయో 10-11 పార్టీలు మొత్తం కూడా దీనికి సపోర్ట్ చేసినాయి, నువ్వు ఒక్కడవే విభేదిస్తున్నావు.
అంటే నీ ఒక్కడే విభేదిస్తున్నావు అంటే నువ్వు చేసేది తప్పని అంతా కూడా దేశం మొత్తం చెప్పినట్టే కదా. నువ్వు అసలు నిన్ను చట్టం చేయడానికి నువ్వు ఏం లేదు, ఏదో ఒకటి చెప్పాలి, బురద చల్లాలి, మసిబూసి మారేగా చేయాలి, దాని గురించి జనం మాట్లాడుకోవాలి. ఇదే తప్పక అభివృద్ధి వైపు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలు బాగుండాలి, ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలి ఉద్దేశం నీకు లేదు కాబట్టి ఇట్లాంటి పనికిమాలిన ఆలోచనలు నీకు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఒకెత్తి అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాత పాటే. నేను వచ్చే సంవత్సరం ఆఖరికి పాదయాత్రకు వస్తాను, ప్రజల్లోకి వస్తాను, ప్రతిరోజు మా కార్యకర్తలు కానీ నేను కానీ చంద్రబాబు నాయుడుకి సినిమా చూపిస్తాము, ఇదే మాట మాట్లాడుతున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? నువ్వు పాదయాత్రకు వచ్చినా ఈరోజు నువ్వు ఈ మావిగన్ అనే మాటకి జనం అందరూ చెప్పులు పారాగాన్ చెప్పులతో రెడీగా ఉన్నారు. నువ్వు పాదయాత్ర కూడా చేసినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు చేయనియొచ్చు, కానీ ఎవరికి కూడా హక్కులు ఉంటాయి కాబట్టి. కానీ ప్రజలు మాత్రం చేయనించే పరిస్థితి లేదు, తప్పకుండా చెప్పులు గుర్తు కొడతారు. ఎందుకంటారా? ఆయన చెప్తున్నాడు కదా, మా కార్యకర్తలు సినిమాలు చూపిస్తారు, నేను అధికారంలోకి వస్తే కనుక ఫుట్బాల్ ఆడుకుంటాను మిమ్మల్ని. అసలు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు తన్నటానికి, ఫుట్బాల్ లాగా తన్నటానికి సిద్ధంగా ఉన్నారు అనే మాట అయితే అంటున్నారు కదా. మరి ఆయన అతను మాట్లాడే మాటలకే అసలు విలువలు లేవు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి విలువలు అనేవి చచ్చిపోయిన వ్యక్తి. సరే, విలువలకి విశ్వసనీయతగా మారుపేరు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళ నాయకులు చెప్తుంటే ఒక పక్కన మీరు అసలు విలువలు లేవు అనే మాట ఎలా చెప్తారు? నిన్న ఏబిఎన్లో వచ్చినట్టుగా వాళ్ళు ఏది మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడితే అది వాళ్ళ నాయకులు అదే భజన చేయడానికి రెడీగా ఉన్నారు. దాంట్లో భాగమే నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మాట్లాడడం జరిగింది. వాళ్ళు విలువలతో కూడిన వాళ్ళు అయితే దాని మీద మాట్లాడొచ్చు, అట్లా మాట్లాడొచ్చు కాదని మాట్లాడొచ్చు, అంతేగాని ఆఫీసులు పగలగొట్టేదాకా వచ్చారంటే అసలు మీరు మనుషులా పశువులా? అంటే ప్రభుత్వ ఆస్తులు పాడు చేస్తారు, ప్రజల యొక్క ఆస్తులు పాడు చేస్తారు, ప్రెస్ ఆస్తులు పాడు చేస్తారు. మీరు బతకడం తప్పక మీ జేబులు నింపుకున్న 5 ఏళ్ళు చూసి ఈరోజు జేబులు మీకు నిండలే, ప్రభుత్వం అధికారం పోయింది కాబట్టి మీకు జేబులు నిండలేదు కాబట్టి ఎవరినైనా అన్యాయం చేయాలి, ఎవరినైనా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది పెట్టి మళ్ళీ అధికారంలో రావాలని మీరు కళ్ళగంటున్నారు. మిమ్మల్ని అధికారంలోకి ఇంకా ప్రజలు నమ్మి తీసుకొచ్చే ప్రసక్తే లేదు. మీరు ఈ రకంగానే ఉండండి, అలాగే మీరు కావడం ఖాయం. మీరేం వాళ్ళు కొట్టుకుపోతారని మీరు అంటున్నారు, చంద్రబాబు నాయుడు ఫుట్బాల్ లాగా తంటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే మాట ఆయన అంటున్నాడు. మరి అదే సిగ్గులేని మాటలు, అనవసరమైన మాటలు. అసలు అవివేకి అని మనం జగన్ని మనం అనలేకపోతున్నాం, కానీ అతను నిజంగానే అనవసరమైన మాటలు మాట్లాడి ప్రజల్లో అంతో అతనికి ఒక 40% లోపు ఓట్లు వేశారు. వాళ్ళలో కూడా విశ్వాసం కోల్పోయి ఇట్లాంటి పార్టీలో మేము ఉన్నామా, ఇతని కోసం మేము ఓట్లు వేసామా అని బాధపడే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. థ్యాంక్ యూ.